క్లాస్ ఎంతవరకు చెప్పుకున్నాం మనం? ఓకే సరే, ఓకే సెక్షన్ 5 వరకు కదండి జరిగింది. సో వాట్ డూ యూ మీన్ బై డిక్రీ? డిక్రీ అంటే ఏంటో జస్ట్ నాకు ఒక 4 wordsలో చెప్పండి, పెద్ద సెంటెన్స్ వద్దు. డిక్రీ అంటే ఏంటి నాకు 4 wordsలో కావాలి. డిటర్మైనింగ్ ద రైట్స్ ఆఫ్ ద పార్టీస్ గివెన్ ఇన్ ఏ జడ్జిమెంట్. ఓకే, దెన్ వాట్ ఈజ్ ఏ జడ్జిమెంట్? ఇప్పుడు అలేఖ్య గారు ఏం మెసేజ్ చేశారంటే రైట్స్ ఆఫ్ పార్టీస్ గివెన్ ఇన్ జడ్జిమెంట్ అన్నారు. మరి జడ్జిమెంట్ అంటే ఏంటి? మ్యామ్, ఫార్మల్ ఎక్స్ప్రెషన్ డిటర్మైనింగ్ ద రైట్స్ ఆఫ్ ఎ పార్టీస్. ఎస్, డిక్రీ. సో వాట్ యూ మీన్ బై జడ్జిమెంట్? జడ్జిమెంట్ అంటే ఏంటి? ఓకే, గ్రౌండ్స్ ఆఫ్ డిక్రీ అంటే గ్రౌండ్స్ ఇన్ పాసింగ్ ఏ జడ్జిమెంట్. ఇప్పుడు ఎక్కడైతే డిక్రీలో ఏముంటుంది? డిక్రీలో టు కంక్లూజివ్లీ డిటర్మైనింగ్ ద రైట్స్ ఆఫ్ ద పార్టీస్ త్రూ ఏ ఫార్మల్ ఎక్స్ప్రెషన్. జడ్జిమెంట్లో ఏముంటుంది? ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫార్మల్ ఎక్స్ప్రెషన్ డిటర్మైన్ ద రైట్స్ ఆఫ్ ద పార్టీస్ అలాంగ్ విత్ ద గ్రౌండ్స్ ఫర్ గివింగ్ దోస్ రైట్స్ ఉంటే దట్ ఈస్ జడ్జిమెంట్. దెన్ వాట్ ఈజ్ అన్ ఆర్డర్? ఆర్డర్ అంటే ఏంటి? ఇనీషియల్ స్టేజ్లో డిక్రీ, ఫైనల్ పార్ట్లో జడ్జిమెంట్. మేడం కాదండి, కాదు మేడం, కాదు. డిక్రీ అనేది 2 types ఉంటుంది మేడం. డిక్రీ ప్రిలిమినరీ డిక్రీ ఉంటుంది, ఫైనల్ డిక్రీ ఉంటుంది. జడ్జిమెంట్తో పాటు అంటే ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. ఒక సూట్ ఫర్ ఇంజంక్షన్ ఉంది, మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ల్యాండ్ ఉందండి, ఓకే, ఒక ల్యాండ్, దాని పక్కన ఏ ల్యాండ్ ఒకటి, బి ల్యాండ్ ఒకటి. ఇది ఏ ల్యాండ్, ఇది బి ల్యాండ్. ఓకే, ఏ ల్యాండ్ బి ల్యాండ్ 2 పక్క పక్కనే ఉన్నాయి. అలేఖ్య గారు మీరు కరెక్టే చెప్తున్నారు, డెఫినేషన్ పార్ట్లో ఏది ఉందో అది చెప్తున్నారు. నాకు ఐ వాంట్ ఆర్డర్కి డిక్రీకి తేడా ఏంటి కావాలి? డెఫినేషన్ పార్ట్లో మీరు ఆర్డర్ అంటే ఏంటో చెప్తున్నారు, కానీ నాకేం కావాలి? ఆర్డర్కి డిక్రీకి తేడా ఏంటో కావాలి. ఆర్డర్ మీన్స్ ఇన్స్ట్రక్షన్స్ డ్యూరింగ్ ట్రయల్. ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లీగల్ రైట్స్ ఈజ్ డిక్రీ. సరే, అర్చన గారికి ఒక చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు ఏంటంటే డిక్రీస్ అనేవి 2 types ఉంటాయి. ప్రిలిమినరీ డిక్రీ ఒకటి, ఫైనల్ డిక్రీ ఒకటి. ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ల్యాండ్ ఉంది, ఏ ల్యాండ్ ఉంది, దాని పక్కనే బి ల్యాండ్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాడంటే తన ల్యాండ్లో ప్యాడీ వేసుకొని పెంచుకుంటూ ఉంటాడు. బి ఏంటి? బి ఎక్కడో యూఎస్లోనో ఎక్కడో ఉంటాడు. ఇది గమనించిన ఏం చేస్తాడు? ఆ ప్రాపర్టీని ఇతను ట్రెస్పాస్ చేస్తాడు. అంటే ఎలాగా? కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇది ఎక్కడో ఉన్న బికి తెలుసుకొని బి ఏం చేస్తాడు? ఓయమ్మ నా ల్యాండ్ పోతుంది, సో నేను ఖచ్చితంగా వచ్చి ఏదో ఒకటి చేసుకోవాలా, లేకపోతే నా ల్యాండ్ వేరే వాడికి వెళ్ళిపోతుంది అనవసరంగా అని చెప్పి యూఎస్ నుండి వస్తాడు. అప్పటికే ఇతను ఏం చేస్తాడు? కంచెలు గించెలు అంతా వేసేసుకొని మొత్తం 2 ల్యాండ్లు 2 కలిపేసుకుంటాడు. ఓకే, ఇప్పుడు బి ఏం చేస్తాడు? సూట్ ఫర్ ఇంజంక్షన్ వేసుకుంటాడు. ఇంజంక్షన్ వేసుకోవాలంటే మీరు ఏం ప్రూవ్ చేయాలంటే పొజిషన్ అనేది ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, సో బి ఏం చేస్తాడు? సార్ ఇదిగోండి ల్యాండ్ డాక్యుమెంట్ నా పేరుతో ఉంది, నేను ఆ ల్యాండ్లో కరెంటు బిల్ పెట్టుకున్నాను, నేను ఆ ప్రాపర్టీకి ఏదైతే ఉందో ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాను, ల్యాండ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్గా ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాను. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ నాకు ఫేవర్గా ఉన్నాయి. సో ఇమీడియట్గా నాకు ఇంటరిమ్ ఇంజంక్షన్ ఇవ్వండి. మొత్తం కేసు అయిన తర్వాత పర్మనెంట్ ఇంజంక్షన్. ఇంటరిమ్ రిలీఫ్గా ఈ ప్రిలిమినరీ డాక్యుమెంట్స్ నాకు ఇంటరిమ్ ఇంజంక్షన్ ఇవ్వండి అంటాడు, టెంపరరీ ఇంజంక్షన్. సో వన్స్ కోర్టు డాక్యుమెంట్స్ అన్నీ చూసిన తర్వాత ఓకే ఇతనికి ఏంటి ఇంటర్మీడియరీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇతనికి ఫేవర్గానే ఉన్నాయి కాబట్టి అకార్డింగ్ టు దీస్ డాక్యుమెంట్స్ నేను ఇతనికి ఇంటరిమ్ ఇంజంక్షన్, టెంపరరీ ఇంజంక్షన్ గ్రాంట్ చేస్తున్నాను అని చెప్తుంది. ఈ టెంపరరీ ఇంజంక్షన్ గ్రాంట్ చేసేది ఉందో దిస్ ఇస్ ప్రిలిమినరీ డిక్రీ. వన్స్ మొత్తం కేసు అయిన తర్వాత కోర్టు గనక పొజిషన్ మొత్తం ఇతనికి ఇచ్చేస్తే దట్ ఈస్ ఫైనల్ డిక్రీ. ఇతనికి ఇవ్వకపోయినా దట్ బికమ్స్ ఏ ఫైనల్ డిక్రీ టు ఏ. అర్థమైందా అండి? ప్రిలిమినరీ డిక్రీ అండ్ ఫైనల్ డిక్రీ. ఎస్, ఓకే. నెక్స్ట్ అలేఖ్య గారు. మేడం అలేఖ్య గారు ఇప్పుడు ఏంటంటే మీరు ఏం చెప్పారు? ఆర్డర్ ఈజ్ ఎ ఫార్మల్ ఎక్స్ప్రెషన్ అదర్ దెన్ ద డిక్రీ. ఎస్, కానీ ఎప్పుడు డిక్రీ ఎప్పుడు ఆర్డర్? ఇప్పుడు దానికి మన్విత గారు ఏం చెప్పారంటే ఆర్డర్ మీన్స్ ఇన్స్ట్రక్షన్. మేడం ఇప్పుడు ఒకటి మ్యామ్, ఉదాహరణకి ఇన్స్ట్రక్షన్స్ అన్నారు కదా. ఇప్పుడు జడ్జి గారు బెంచ్ మీద కూర్చున్నారు. బెంచ్ మీద కూర్చొని ఆయన ఏం చేస్తారు? హీ విల్ గివ్ అడ్జర్న్మెంట్. ఈ రోజు ఉన్న కేసుని రేపటికి వెయ్యండి అండ్ హీ విల్ ఇన్స్ట్రక్ట్ ద స్టెనో కానివ్వండి, ఇన్స్ట్రక్ట్ ద అడ్వకేట్స్ కానివ్వండి టు ప్రజెంట్ ద కేస్ ఆన్ సో అండ్ సో డేట్. సో విల్ దట్ బికమ్ ఎన్ ఆర్డర్ మ్యామ్? ఇప్పుడు మీరు ఏమన్నారంటే ఆర్డర్ అంటే ఇన్స్ట్రక్షన్స్ అన్నారు.
ఓకే, సో దానికి నేనేం చెప్తున్నాను, ఒక జడ్జి గారు ఈరోజు కేసు ఈరోజు వద్దు, నేను మొత్తం రేపే చూసుకుంటాను, రేపు బోత్ ద పార్టీస్ వచ్చి నాకు ఇక్కడ అటెండ్ అవ్వాలి అని చెప్పారనుకోండి, ఓరల్గా చెప్పారనుకోండి, విల్ దట్ బికమ్ ఎన్ ఆర్డర్? ఎస్, ఓరల్ ఆర్డర్. మేడం ఒక్కసారి ఆర్డర్ డెఫినేషన్ తీయండి, అందరూ ఆర్డర్ డెఫినేషన్ తీయండి. సబ్ క్లాస్ 14 ఆర్డర్ ఏం చెప్తుంది? ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనీ డెసిషన్ ఆఫ్ ఏ సివిల్ కోర్ట్ విచ్ ఈస్ నాట్ ఏ డిక్రీ. వాట్ డూ యూ మీన్ బై ఫార్మల్ ఎక్స్ప్రెషన్? ఫార్మల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏం చెప్పాను నేను నిన్న? అథెంటిసిటీ విచ్ విల్ బి అక్వైర్డ్ బై ద సీల్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ఏ జడ్జ్. అవునా మేడం? తేజవతి గారు చెప్పండి. జడ్జి ఏదైతే పాస్ చేసి దాని మీద ఎప్పుడైతే సైన్ చేసి ఇది చేస్తారో అప్పుడు అది ఫార్మల్ ఎక్స్ప్రెషన్. ఎస్, మీరు చెప్పింది కరెక్టే. సో కానీ ఇక్కడ మీరు ఏమన్నారు? ఓరల్ ఆర్డర్ అని చెప్పారు. ఎస్, ఓరల్ ఆర్డర్కి ఎస్ అని. ఓరల్ ఆర్డర్లో సైన్ అండ్ సీల్ ఉండదు కదండి. దెన్ హౌ విల్ ఇట్ బికమ్ ఎన్ ఆర్డర్? సరే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఆర్డర్స్ అనేవి మీరు ప్రాక్టికల్గా వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయండి ప్రాక్టికల్ కోర్ట్స్లో. ఫస్ట్ వన్ ఏంటంటే డాకెట్ ఆర్డర్ అని ఉంటుంది, డాకెట్ ఆర్డర్. ఇంకోటి మామూలు ఆర్డర్ ఫర్ అన్ ఐఏ మీరు అడిగేవి. ఇప్పుడు జడ్జి గారు కనుక ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్ డాకెట్ వెనకాల రాస్తారు కదా, దెన్ దట్ విల్ బికమ్ ఏ డాకెట్ ఆర్డర్. నేనేం చెప్పాను మీకు? ఓరల్గా అని చెప్పాను కాదు, కానీ జడ్జి గారు డాకెట్ వెనకాల టైప్ చేయించి సీల్ అండ్ సిగ్నేచర్ వేసినప్పుడు దట్ విల్ బికమ్ ఏ డాకెట్ ఆర్డర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ అడ్జర్న్మెంట్. అడ్జర్న్మెంట్కి నేను ఏదైతే చెప్పానో ఎగ్జాంపుల్, అది ఓరల్గా కాకుండా డాకెట్ వెనకాల రాసి జడ్జి గారు సంతకం పెట్టిన వెంబటనే దట్ విల్ బికమ్ ఏ డాకెట్ ఆర్డర్. నెక్స్ట్ జనరల్ ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయి? ఐఏఎస్ దేనికి వేస్తారు? ఉదాహరణకి లిమిటేషన్కి కానివ్వండి, లేదా మీకు ఏదన్నా ఇమీడియట్ రిలీఫ్ కావాలన్నా కానివ్వండి, లేకపోతే మీ సూట్ ఎక్స్పైర్ట్ అయిపోయింది దాన్ని రీఓపెన్ చేయడానికి కానివ్వండి, లేకపోతే మీరు ఏదైనా విట్నెస్ ఉంది విట్నెస్ని రీకాల్ చేయడానికి కానివ్వండి, ఎక్కడైతే రైట్స్ డిటర్మైన్ చేయకుండా జడ్జి గారు సంతకం పెడతారో అంటే మీకు రిలీఫ్ ఇస్తారో దానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆర్డర్స్ అండి. అర్థమైందా అండి? ఆర్డర్కి డిక్రీకి తేడా అర్థమైందా? డిక్రీ అంటే ఓన్లీ రైట్స్ ఆఫ్ ద పార్టీసే ఉంటాయి, రైట్స్ ఆఫ్ ద పార్టీస్, కాస్ట్స్. ఆర్డర్లోకి వచ్చేసరికి ఏముంటాయి? మీకు ఈ రైట్స్ కాకుండా అదర్వైజ్ జడ్జి గారు ఏవేవి ఇస్తారో అవన్నీ ఆర్డర్లు అండి. అర్థమైందా అండి? నౌ విల్ గో టు ద నెక్స్ట్. బేరాక్స్ ఓపెన్ చేసుకోండి అందరూ. సెక్షన్ 6 ఓపెన్ చేయండి. పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్ అనేది 3 టైప్స్ ఉంటుందండి. ఓకే, ఫస్ట్ పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్లోకి వెళ్ళడం కంటే ముందు మనం ఫస్ట్ జ్యూరిస్డిక్షన్ ఎన్ని టైప్స్ ఉంటుందో చూద్దాం. జ్యూరిస్డిక్షన్ అనేది 3 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్, సెకండ్ వన్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్, థర్డ్ వన్ పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్. ఇప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక ప్రాపర్టీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కడపలో మీది ఒక ప్రాపర్టీ ఉందండి. ఓకే, ఒక 100 acres ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ మీదకి ఎవడన్నా ట్రెస్పాస్ చేయడానికో దాన్ని కబ్జా చేయడానికో వచ్చాడు. ఓకే, ఇప్పుడు ప్రాపర్టీ అనేది కడపలో ఉంది కాబట్టి కడప కోర్ట్స్కి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ప్రాపర్టీ అనేది కడపలో ఉంది కాబట్టి కడప కోర్ట్స్కి ఆ ప్రాపర్టీ మీద ట్రయల్ చేయడానికి రైట్స్ అనేవి కడప కోర్ట్కి అనేది ఉంటుంది జ్యూరిస్డిక్షన్. ఓకే, సో దిస్ ఈజ్ సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్. ఇప్పుడు టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? దీంట్లో ఏమేమి వస్తాయంటే, ఫస్ట్ వన్ మీరు బిజినెస్ చేసే ప్లేస్ కానివ్వండి, మీరు రెసిడెన్స్ ఉంటున్న ప్లేస్ కానివ్వండి, లేదా మీ ప్రాపర్టీ ఉంటున్న ప్లేస్ కానివ్వండి, ఈ మూడిట్లో ఏ ప్లేస్లో అయినా కూడా మీరు సూట్ ఫైల్ చేయాలి. ఇది ఎక్కడ ఈ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అనేది ఎక్కడ వర్తిస్తుంది? మూవబుల్ ప్రాపర్టీస్కి సంబంధించి ఎక్కువగా ఈ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అనేది వర్తిస్తుంది. అదర్వైజ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్కి మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ యూజ్ చేస్తారు. ఇక్కడ వరకు ఓకేనండి? సబ్జెక్ట్ మ్యాటర్ అండ్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అర్థమైందా? ఎస్. నెక్స్ట్
వాట్ ఈస్ పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్? ఇప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ చెప్పాను, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ చెప్పాను. ఇప్పుడు ఏంటి ఈ పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్ ఎక్కడ వాడతారు? ఉదాహరణకి నేను ఏం చెప్పాను మీకు ఇందాక, సబ్జెక్ట్ మ్యాటర్ ప్రాపర్టీ ఎక్కడ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ కడపలో ప్రాపర్టీ ఉంది, సో కడప కోర్ట్స్ అన్నిటికీ, కడపలో ఉన్న కోర్ట్స్కి ఆ ప్రాపర్టీ దీన్ని దాని మీద వచ్చే కేసెస్ అన్నిటినీ చేసుకునే రైట్ అనేది ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కడపలో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఉంది, సబ్ కోర్ట్స్ ఉన్నాయి, జిల్లా కోర్టులు ఉన్నాయి. సో ఈ 3 కోర్టులలో ఏ కోర్టులో అయినా ఆ ప్రాపర్టీ గురించి వేసేసుకోవచ్చా? లేదు కదా. కాబట్టి కోర్ట్స్ ఏం చేశాయంటే ప్రతి కోర్టుకి నువ్వు ఇంత వాల్యూ అయితే నీకు ఎందుకు వస్తుంది, నువ్వు ఇంత వాల్యూ అయితే నీకు ఎందుకు వస్తుంది అని చెప్పి ప్రతి కోర్టుకి కూడా ఇంత అమౌంట్ అని పెట్టారు. అంటే ఏ విధంగా 0 నుంచి 20 lakhs వరకు ఏదైతే ఉందో జూనియర్ కోర్ట్స్, జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్, 20 నుంచి 50 lakhs వరకు ఏదైతే ఉందో సబ్ కోర్ట్స్, 50 నుంచి 1 crore వరకు ఏవైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్ కోర్ట్స్, 1 crore నుంచి అండ్ అబోవ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హైకోర్ట్స్. ఓకే, ఇలాగా ప్రతి కోర్టుకి కూడా దే హ్యావ్ గివెన్ సర్టైన్ పెక్యూనరీ లిమిట్స్. ఓకే, 0 to 20 ఉందా ప్రాపర్టీ వాల్యుయేషన్ ఇంత ఉంది, ఓకే బాబు నువ్వు ఇంత కోర్టు ఫీజు కట్టు, నీ కేసు ఏదైతే ఉందో జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు పోతుంది. నెక్స్ట్, లేదా నీది ఎంత వాల్యూ ఉంది, 20 నుంచి 50 lakhs ఉందా, ఓకే నీది ఎక్కడికి పోతుంది, డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తుంది, నువ్వు దానికి తగ్గట్టుగా కోర్టు ఫీజు కట్టు. నెక్స్ట్, లేదు సబ్ కోర్ట్స్ అండ్ 20 to 50 lakhs సబ్ కోర్ట్స్, 50 నుంచి 1 crore వరకు వచ్చింది ప్రాపర్టీ వాల్యుయేషన్, దానికి ఏం చేస్తారు, ఓకే నీది ఎక్కడికి వస్తుంది, జిల్లా కోర్టులకు వస్తుందా 50 to 1 crore వరకు, ఓకే నువ్వు జిల్లా కోర్టులో వేసుకోవచ్చు, వెళ్ళి దానికి తగ్గట్టుగా ఫీజు కట్టు, కోర్టు ఫీజు కట్టు అని చెప్పి మీకు ఈ విధంగా కోర్ట్స్ అనేవి పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్ ప్రకారంగా కోర్ట్స్ అనేవి తీసుకుంటాయి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ వరకు అర్థమైతే నేను నెక్స్ట్ దీంట్లో మీకు ఒక లీగల్ పాయింట్ చెప్తాను, ప్రాక్టికల్ లీగల్ పాయింట్. ఇక్కడ వరకు అర్థమైందా అండి? ఎస్. నెక్స్ట్, ఇప్పుడు పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఇష్యూ రేస్ చేయాలనుకోండి, ఉదాహరణకి ఈ కోర్టుకి ఈ కేసుకి సంబంధించి ఇష్యూ లేదు అంటే ఏంటి, ఈ కోర్టుకి ఈ ప్రాపర్టీకి సంబంధించి తీసుకునే జ్యూరిస్డిక్షన్ లేదు అని చెప్పి ఆ పాయింట్ ఉందనుకోండి, ఫస్ట్ వన్ ఇట్ హ్యాస్ టు బి రైజ్డ్ బై ద ఆపోజిట్ పార్టీ. అంటే ప్లెయింటిఫ్ కాకుండా ఆపోజిట్ పార్టీ ఆ కన్సర్న్డ్ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదని చెప్పి ఎయిదర్ హీ హ్యాస్ టు ఫైల్ ఎ పిటిషన్ ఆర్ ఏ మెమో ఫైల్ చేసి కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు అని చెప్పినప్పుడు కోర్ట్ హ్యాస్ టు ఓవర్లూప్ దట్ దెర్ ఈస్ నో జ్యూరిస్డిక్షన్ ఆర్ నాట్. అదొకటి. ఇన్ కేస్ బోత్ ద పార్టీస్ కనుక జ్యూరిస్డిక్షన్ పాయింట్ రైజ్ చేయకుండా కోర్టు కూడా దాన్ని చూడకుండా జడ్జిమెంట్ పాస్ చేసేసింది అనుకోండి, ఇట్ ఈస్ డీమ్డ్ దట్ ద కన్సర్న్డ్ కోర్ట్ హ్యాస్ ప్రాపర్ జ్యూరిస్డిక్షన్ అండ్ ఇట్ హ్యాస్ పాస్డ్ ద జడ్జిమెంట్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఆర్బిట్రరీ అండ్ బయాస్డ్. ప్రతి దానికి ఇఫ్ క్లాజ్ అనేది లాలో ఖచ్చితంగా ఉంటుంది. నథింగ్ ఈజ్ అబ్సల్యూట్, నథింగ్ ఈజ్ కంక్లూజివ్. ప్రతి దానికి ఇఫ్ క్లాజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేనేం చెప్పాను మీకు ఇప్పుడు, ఒక కోర్టులో గనక అదర్ సైడ్ జ్యూరిస్డిక్షన్ టాపిక్ రైజ్ చేయకుండా అండ్ కోర్టు కూడా ఓవర్లుక్ చేయకుండా జడ్జిమెంట్ పాస్ చేసేస్తే దట్ జడ్జిమెంట్ ఈజ్ వ్యాలిడ్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఆర్బిట్రరీ అండ్ బయాస్డ్. అర్థమైందా? దిస్ ఈస్ ది పాయింట్ మీకు ఎవరు చెప్పరు బయట. సో దిస్ ఈస్ ద లీగల్ పాయింట్ ఇన్ జ్యూరిస్డిక్షన్. అర్థమైందా అండి? నెక్స్ట్ సెక్షన్ 9 రండి. సెక్షన్ 7, 8 నాట్ ఇంపార్టెంట్, అవసరం లేదు. స్మాల్ కాస్ట్ కోర్ట్స్ గురించి సెక్షన్ 9కి రండి. సెక్షన్ 9, కోర్ట్స్ టు ట్రై ఆల్ సూట్స్ అన్లెస్ బార్డ్. The court shall, subject to the provisions herein contained, have jurisdiction to try all the suits of civil nature except suits of which their cognizance is either expressly or impliedly barred. అంటే ఏంటి? ఉదాహరణకి మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది. మోటార్ వెహికల్ యాక్ట్లో కేసెస్ ఏవైతే ఉన్నాయో దట్ హ్యాస్ టు బి జడ్జ్డ్ బై ఆర్ దట్ హ్యాస్ టు బి ద ప్రొసీజర్ హ్యాస్ టు బి ఫాలోడ్ ఇన్ మోటార్ వెహికల్ యాక్ట్ ట్రిబ్యునల్. ఇన్కమ్ ట్యాక్స్ ఉంది.
ఈ మానిటరీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన కేసులన్నీ సివిల్ నేచర్ అయినప్పటికీ కూడా దే హ్యావ్ టు బి మానిటర్డ్ బై ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్స్. డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. దేని గురించి డెట్ రికవరీ ట్రిబ్యునల్స్? మీరు లోన్లు కట్టకుండా ఏవైతే ఉన్నాయో అటువంటి లోన్లు కట్టకుండా మీరు ఏవైతే స్టేలు తీసుకుంటున్నారో, బ్యాంకులు సేలు ఇవన్నీ ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఈ డిఆర్టీస్ డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ ద్వారానే చేస్తారు. సో ఈ విధంగా ఒక స్పెషల్ లా ఎనాక్ట్ అయ్యి దాంట్లో సపరేట్ ట్రిబ్యునల్ ఎన్ఫోర్స్ చేసి ఆ ట్రిబ్యునల్ ప్రకారమే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అన్నప్పుడు ఈ సిపిసి అనేది అప్లై అవ్వదు. ఈ సిపిసిలో ఉన్న సివిల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దే వోంట్ బీ హ్యావ్ ఎనీ జ్యూరిస్డిక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ కేసెస్ ఉన్నాయి, అవి ఓన్లీ కన్జ్యూమర్ కోర్టులోనే చూసుకోవాలి. ఎందుకు? కన్జ్యూమర్ యాక్ట్లో క్లియర్గా డిస్ట్రిక్ట్ ఫోరం, స్టేట్ ఫోరం, నేషనల్ ఫోరం అని 3 ఫోరంలు ఎస్టాబ్లిష్ చేశారు. వాటి జ్యూరిస్డిక్షన్ చెప్పారు. వాటిలో ఏ సెక్షన్ ప్రకారం వీళ్ళు ఫైల్ చేసుకోవాలో ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేశారు. సో కాబట్టి ఈ జ్యూరిస్డిక్షన్ వరకు ఏదైతే ఉందో స్పెషల్ లాలో కనుక క్లియర్గా ఈ పర్టికులర్ ఫోరం మాత్రమే ఈ పర్టికులర్ కేసెస్ని జడ్జి చేయాలి అని ఉన్నప్పుడు ఈ సిపిసి అనేది, లేకపోతే ఈ సిపిసిలో మెన్షన్ చేసిన ఈ సివిల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జడ్జి చేయడానికి ఎటువంటి పవర్సు ఉండవు. ఇక్కడ వరకు క్లియరా? ఎస్. ఇప్పుడు ఇక్కడ వరకు ఏం చెప్పాను? స్పెషల్ లాస్ వరకు చెప్పాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? కొన్ని రిలీజియస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రిలీజియస్ మ్యాటర్స్, ఫండమెంటల్ రైట్స్కి సంబంధించింది, ఇవన్నీ కూడా సివిల్ రైట్సే, ఇవన్నీ కూడా సివిలే, ఏది క్రిమినల్ కాదు. కానీ వీటి తాలూకు పవర్స్ ఎవరికి ఉంటాయి? పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి వస్తే ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా సుప్రీం కోర్టుకు ఉంటాయి, బట్ ఈ సివిల్ కోర్ట్స్కి ఉండవు. సిపిసి ప్రకారం మెన్షన్ చేసిన సివిల్ కోర్ట్స్కి పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ మీద కానివ్వండి, లేకపోతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మీద కానివ్వండి, లేకపోతే కాన్స్టిట్యూషన్ యాజ్ ఏ హోల్ మీద జడ్జిమెంట్ ఇచ్చే హక్కు ఈ సివిల్ కోర్ట్స్కి ఉండదు. వాటిలో కాన్స్టిట్యూషన్ ప్రకారం సపరేట్ ఫోరమ్స్ ఏంటి? హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. వాటికి మాత్రం రిట్ జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి సబ్జెక్ట్ టు దేర్ టెరిటరీస్. స్టేట్ ఇష్యూస్ అయితే స్టేట్ చూస్లో రిట్స్ వేసుకుంటారు, సెంట్రల్లో అయితే సుప్రీం కోర్టులో రిట్స్ వేసుకుంటారు. సో దిస్ ఈజ్ సెకండ్ టైప్. స్పెషల్ లాస్ ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ ఏంటి? కాన్స్టిట్యూషన్ ద్వారా ఏదన్నా ఫండమెంటల్ రైట్స్ కానివ్వండి, లేకపోతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కానివ్వండి, స్టేట్ రైట్స్ కానివ్వండి, ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అయితే మీరు అప్రోచ్ అవ్వాల్సిన ఫోరం హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ త్రూ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ వరకు క్లియరా? లెట్ ఇట్ బి రిలీజియస్ మ్యాటర్స్ ఆల్సో మీరు హైకోర్టుకే వెళ్ళాలి. లోయర్ కోర్ట్స్ డజంట్ హ్యావ్ ఎనీ జ్యూరిస్డిక్షన్. ఇక్కడ వరకు క్లియరా అండి? సో దిస్ ఈస్ courts to try all civil suits other than unless they are barred. Barred ఎక్కడ జరిగారు? త్రూ ఏ స్పెషల్ లా ఆర్ సమ్ అదర్ యాక్ట్ ద సివిల్ సూట్స్ ఏదైతే పవర్ ఉందో దాన్ని బార్ చేశారు. ఓకే, ఎస్. నెక్స్ట్ కమ్ టు సెక్షన్ 10. వెరీ ఇంపార్టెంట్, స్టే ఆఫ్ సూట్స్. సెక్షన్ 10ని మనం ముద్దుగా పిలుచుకునేది స్టే ఆఫ్ సూట్స్ అని చెప్తాం, కానీ మనం ముద్దుగా మనకు అలవాటు అయ్యేటట్టు పిలుచుకునేది ఏంటి? రెస్ సబ్ జుడీస్. ఓకే, ఈ రెస్ సబ్ జుడీస్ అంటే ఏంటో నేను ఫస్ట్ మీకు క్లియర్గా ఒక చిన్న జిస్ట్లా ఇస్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రియం గారు ఉన్నారు. ఓకే, ప్రియం గారు భారతి గారి మీద ఒక కేసు వేశారు. ఓకే, భారతి గారి మీద ఏం కేసు వేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ప్రియం గారు భారతి గారి బ్రదర్ అండ్ సిస్టర్స్ అనుకుందాం. ఏదైనా ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ వచ్చింది అనుకుందాం. ఓకే, ప్రాపర్టీ డిస్ప్యూట్ వచ్చినప్పుడు ప్రియం గారు ఏంటి, సో అండ్ సో ఏదైతే ప్రాపర్టీ ఉందో అది నా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, అది జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ కాదు, సో ఈ ప్రాపర్టీ నాకు రావాలి అని చెప్పి ప్రియం గారు భారతి గారి పైన కేసేస్తారు. ఓకే, భారతి గారు కన్సర్న్ ప్రాపర్టీ మీద దాని పొజిషన్లో ఉన్నారు. భారతి గారు ప్రాపర్టీ మీద దాని పొజిషన్లో ఉన్నారు. ప్రియం ఏం చేస్తారు? అది జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ కాదు, అది నా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, నేను నా డబ్బులు పెట్టి కొన్నాను, మా సిస్టర్ ఎవరైతే ఉన్నారో నేను ఇక్కడ లోకల్లో లేనప్పుడు దాన్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకున్నారు, సో ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో నాకు ఇప్పించండి అని చెప్పి కోర్టులో సూట్ వేస్తారు. ఓకే, ఎవరు వేస్తారు? ప్రియం గారు వేస్తారు. ఇప్పుడు కోర్టు సూట్ ఏం చేసిందండి? కేసు లేదు, అది ఏంటి? కోర్టు జడ్జిమెంట్, ఇది ఇక్కడ ఈ కేసులో పెండింగ్ ఉంది. ఓకే, ఏ కేసులో? ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఫస్ట్ డివిజన్ కోర్టులో పెండింగ్ ఉంది, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పెండింగ్ ఉంది. ఇప్పుడు
భారతి గారు ఏం చేస్తారు, భారతి గారు ప్రియం పైన ఇంకో కేసు వేస్తారు. ఏంటి, ఇది ఒక మాది సో ఫ్యామిలీకి ఏవైతే ఉన్నాయో ఒక జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ ఉంది, అది హౌసు సేమ్ ప్రాపర్టీ. నేను ఏదైతే ఫస్ట్ సూట్లో హౌస్ ప్రాపర్టీ చెప్పానో అదే ప్రాపర్టీ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. ఒక ప్రాపర్టీ ఉంది, ఆ హౌస్ ఉంది, సో ఇది జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ, సో దీన్ని చట్టపరంగా భాగ పరిష్కారం చేసి మాకు ఇవ్వండి అని చెప్పి కోర్టులో మీరు సూట్ వేస్తారు భారతి గారు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ తిరుపతి ఫస్ట్ డివిజన్ కోర్టులో ఏదైతే సూట్ ఉందో అది దేని గురించి, సేమ్ ఒకే సూట్ షెడ్యూల్ ప్రాపర్టీ, బోత్ ద పార్టీస్ ఆర్ సేమ్, ప్రియం అండ్ భారతి గారు పార్టీస్ ఆర్ సేమ్. నెక్స్ట్ వాళ్ళు అడుగుతున్న సూట్ షెడ్యూల్ ప్రాపర్టీ ఆ ఒకే హౌస్ ప్రాపర్టీ గురించి. నెక్స్ట్ ప్రేయర్ ఏం అడుగుతున్నారు, ఇది జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ కాదు, ఇది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, ఇది నాది అని చెప్పి ప్రియం అడుగుతున్నారు. ఓకే, ఇది తిరుపతి కోర్టులో వేసిన కేసు ప్రియం. నెక్స్ట్ భారతి గారు కడప కోర్టులో ఏం వేశారు కేసు, ఇది ఏదైతే ఉందో ఇది జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ, ఇది పార్టీషన్ చేసి నాకు ఇవ్వండి అన్నారు. ఓకే, సో ఇక్కడ రెండు సూట్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్లింక్ అవుతున్నాయా లేదా? ఇప్పుడు ఒక సూట్కి ఆన్సర్ చెప్తే ఇంకొక సూట్కి ఆన్సర్ చెప్పినట్ట లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఒక సూటుకు కనుక జడ్జిమెంట్ వస్తే ఆటోమేటిక్గా ఇంకొక సూట్కి ఆన్సర్ వస్తుందా రాదా? ఎస్ కదా, ఒక సూట్కి ఆన్సర్ చెప్తే ఆటోమేటిక్గా ఇంకొక సూట్కి ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ రెస్ సబ్ జుడిస్. అంటే ఏంటి, రెస్ సబ్ జుడిస్ ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ తిరుపతి జూనియర్ సివిల్ కోర్టులో కేసు నడుస్తుంది, సేమ్ ప్రిన్సిపల్ పైనే నడుస్తుంది, సేమ్ ప్రాపర్టీ పైనే నడుస్తుంది అని చెప్పి ప్రియం గారు ఏం చేస్తారంటే కడప కోర్టులో పిటిషన్ వేసుకుంటారు. స్టే ఆఫ్ సూట్ సెక్షన్ 10 సిపిసి కింద సూట్స్ అనే ఈ సూట్ ఏదైతుందో స్టే చేయండి, ఎందుకంటే ఆల్రెడీ ఒక సూట్ తిరుపతిలో రన్నింగ్ ఉంది, దట్ ఈస్ బిట్వీన్ సేమ్ పార్టీస్, సేమ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్. అంటే ఏంటి, ఇక్కడ తిరుపతి ఫస్ట్ డివిజన్ కోర్టే, అక్కడ కడప ఫస్ట్ డివిజన్ కోర్టే, సేమ్ పార్టీసు, సేమ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కోర్ట్స్, సేమ్ ప్రేయర్, రిలీఫ్ అంతా సేమ్ ఉంది. సో ఈ సబ్సీక్వెంట్ కడప సూట్ ఏదైతే ఉందో దీన్ని స్టే చేయండి. ఎప్పటి వరకు? టిల్ ఆ ఫస్ట్ కేసు ఏదైతే ఉందో అది డిస్పోజ్ అయ్యేంత వరకు అని చెప్పి మీరు అడుగుతారు. సో ఇక్కడ ఈ స్టే అనేది అప్లికబుల్ అవుతుంది. కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ రెస్ సబ్ జుడిస్, అంటే స్టే ఆఫ్ సబ్సీక్వెంట్ సూట్స్ వేర్ ద పార్టీస్ ఆర్ సేమ్, ద ప్రేయర్ ఈజ్ సిమిలర్, వేర్ ద కాస్ట్ టైటిల్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్స్ ఆర్ సేమ్ అండ్ ద ప్రేయర్ ఈజ్ సిమిలర్. అప్పుడు ఈ రెస్ సబ్ జుడిస్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇది అర్థమైందా మీకు? రెస్ సబ్ జుడిస్. కెన్ భారతి ఫైల్ ఏ పిటిషన్ ఆఫ్ స్టే ఆఫ్ సూట్స్ ఇన్ తిరుపతి కోర్ట్? ఎస్, both the parties have a right to file for the stay of suits. కానీ ఒకటి ఇక్కడ ఏంటి, సబ్సీక్వెంట్ సూట్ అని చెప్పారండి. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు సబ్సీక్వెంట్గా సూట్ ఏది ఫైల్ అయింది, భారతి గారు ఫైల్ చేశారు కాబట్టి సో భారతి గారు సూట్ ఫైల్ ఇది స్టే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఫస్ట్ ఇన్ కేస్ భారతి గారు కనుక వాళ్ళకి ప్రియం గారు ఎటువంటి పట్టించుకోకుండా ఓకే బోత్ సూట్స్కి ఇచ్చేస్తున్నారు అనుకోండి, అప్పుడు భారతి గారు ఏం చేయొచ్చు, ఆల్రెడీ సిమిలర్ మ్యాటర్ ఏదైతే ఉందో కడపలో జరుగుతుంది, సో నాకు సో రీజన్స్ వల్ల నాకు కడపలో జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది అని చెప్పి తిరుపతి కోర్టులో వేసుకుంటారు. అలా అని చెప్పి డైరెక్ట్గా కోర్టు ఆర్డర్ ఇచ్చేది, స్టే ఆర్డర్. ఇట్ విల్ ఎంగేజ్ హీరింగ్ ఫర్ బోత్ ద పార్టీస్. బోత్ ద పార్టీస్ని హీరింగ్ చెప్పమంటది. హీరింగ్ చెప్పిన తర్వాత ఎటువైపు అయితే మెరిట్స్ ఉన్నాయో బేస్డ్ ఆన్ ద మెరిట్స్ ద కోర్ట్ విల్ గివ్ స్టే ఆఫ్ సూట్. అర్థమైందా మేడం? నెక్స్ట్ డెఫినేషన్కి రండి. స్టే ఆఫ్ సూట్ డెఫినేషన్ చదువుతాను. నో కోర్ట్ షాల్ ప్రొసీడ్ విత్ ద ట్రయల్ ఆఫ్ ఎనీ సూట్ ఇన్ విచ్ ద మ్యాటర్ ఇన్ ఇష్యూ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ అండ్ సబ్స్టాన్షియలీ ఇన్ ఇష్యూ ఇన్ ఏ previously instituted suit between the same parties or between parties under whom they or any of them litigating under the same title where such suit is pending in the same or any other court in India have jurisdiction to grant the same relief or in any court beyond the limits of India established or continued by central government and having jurisdiction or
బిఫోర్ ది సుప్రీం కోర్ట్. అంటే ఏంటి? సేమ్ పార్టీస్, సేమ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్స్, సేమ్ ఇష్యూస్. ఇక్కడ ఏం చెప్పాను? సేమ్ ఇష్యూ ఏంటి? ప్రాపర్టీ, షెడ్యూల్డ్ ప్రాపర్టీ కూడా జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీయా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీయా, దట్ ఈస్ ద ఇష్యూ. ప్రేయర్ ఏంటి? ఈ ప్రాపర్టీ నాకు ఇప్పించండి అని ఈవిడ, ఈ ప్రాపర్టీ నాకు ఇప్పించండి అని సార్. సో ఈ విధంగా ప్రాపర్టీ మీద డిస్ప్యూట్ జరుగుతుంది. కాస్ట్ టైటిల్ పార్టీస్ ఎవరు? ప్రియం గారు వర్సెస్ భారతి గారు. అట్ సైడ్ కాస్ట్ టైటిల్ ఎవరు? భారతి గారు వర్సెస్ ప్రియం గారు. వాట్ ఈస్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్? ఇక్కడ ఫస్ట్ డివిజన్, ఇక్కడ ఫస్ట్ డివిజన్. బోత్ కోర్ట్ విల్ గివ్ ద సేమ్ రిలీఫ్ అనేది బోత్ కోర్ట్స్కి ఇవ్వగలదు. డిఫరెంట్ రిలీఫ్స్ అనేది ఉండదు ఇక్కడ, ఎందుకంటే బోత్ కోర్ట్ సేమ్ జ్యూరిస్డిక్షన్ కాబట్టి ఆ జ్యూరిస్డిక్షన్కి సంబంధించిన రిలీఫ్ మాత్రమే ఇవ్వగలరు కాబట్టి సో ఇది ఉంది. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా స్టే ఆఫ్ సూట్స్ అనేవి ఇవి ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్. ఇక్కడ మీరు లాస్ట్లో రండి, లాస్ట్ 2 lines చదవండి. లాస్ట్ 2 lines ఏం చెప్పింది? వేర్ సచ్ సూట్ ఈజ్ పెండింగ్ ఇన్ ద సేమ్ ఆర్ ఎనీ అదర్ కోర్ట్ ఇన్ ఇండియా హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు గ్రాంట్ రిలీఫ్ క్లెయిమ్డ్. అంటే ఏంటి? సేమ్ జ్యూరిస్డిక్షన్ ఉన్నప్పుడు సేమ్ రిలీఫ్స్ ఇచ్చే కోర్ట్స్లో ఉన్నప్పుడు మాత్రమే స్టే ఆఫ్ సూట్ ఇది చేస్తుంది. ఇది నేను చెప్పాను. దాని తర్వాత పార్ట్కి రండి. ఆర్ ఇన్ ఎనీ కోర్ట్ బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ or continued by the central government and having like jurisdiction or before Supreme Court. అంటే ఏంటి? పైనంతా మనం చెప్పుకుంది ఇండియాలో ఉన్న కోర్ట్స్ గురించి మాత్రమే. అంటే ఇండియా బయట ఉన్న కోర్ట్స్ కూడా ఇది అప్లికబుల్ అవుతుందా? అప్లికబుల్ అవుతే ఏ కోర్ట్స్కి అప్లై అవుతుంది? ఎగ్జాంపుల్ చెప్పండి. నేను ఇది మాట్లాడుకున్నాం మనం. ఒక కోర్టు కూడా నేను ఎగ్జాంపుల్ ఇచ్చి ఈ కోర్టుకి ఇది అప్లై అవుతుందా అని చెప్పి నేను మిమ్మల్ని అడిగాను. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, దట్ ఈజ్ నాట్ అది ఇండియాలో లేదు, కానీ మన సెంట్రల్ గవర్నమెంటే దాంట్లో కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేసి సెంట్రల్ గవర్నమెంటే దాన్ని చూసుకుంటుంది. సో కాబట్టి ఈ క్లాజ్ ఏదైతే ఉందో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి, ఐలాండ్స్కి సంబంధించి ఏవేవైతే స్టే ఆఫ్ సూట్స్ ఇవన్నీ ఉన్నాయో దీని తాలూకు సంబంధించి అని చెప్పి అక్కడ ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఓకేనా? అర్థమైందా అండి? ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే దాంట్లో కింద మీరు ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఎక్స్ప్లెనేషన్ చూస్తే ద పెండెన్సీ ఆఫ్ ఎ సూట్ ఇన్ ఎ ఫారెన్ కోర్ట్ డస్ నాట్ ప్రీక్లూడ్ ద కోర్ట్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ ట్రయింగ్ ఎ సూట్ ఫౌండెడ్ ఆన్ ద సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్. ఓకే, అంటే ఏంటి? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ జ్యూరిస్డిక్షన్లోకి వస్తాయి కాబట్టి ఈ రెస్ సబ్ జుడిస్ అనేది వాటికి మాత్రం అప్లికబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లాండ్లో ఒక డివోర్స్ సూటో లేకపోతే ఇంగ్లాండ్లో ఒక ప్రాపర్టీ పైన ఇంజంక్షన్ సూట్ జరుగుతుంది. ఓకే, సేమ్ అదే ప్రాపర్టీ పైన, అంటే ఒక వీలునామా పైన అనుకోండి, డోంట్ టేక్ ప్రాపర్టీ, ఒక వీలునామా పైన ఒక సూట్ జరుగుతుంది యుఎస్లో. సేమ్ అదే వీలునామా పైన ఇండియన్ కోర్ట్స్లో జరగచ్చా జరగకూడదా అంటే ఇండియన్ కోర్ట్స్లో జరగచ్చు. అండ్ దిస్ రెస్ సబ్ జుడిస్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఫారెన్ కోర్ట్స్కి ఇండియన్ కోర్ట్స్ దగ్గరకు వచ్చేసరికి దిస్ రెస్ సబ్ జుడిస్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఇక్కడ వరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ పార్ట్. ఎందుకంటే మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ రెస్ సబ్ జుడిస్, ఈ రెస్ జుడికేటాలోంచి అడుగుతారు. ఓకే, విల్ గో టు రెస్ జుడికేటా నౌ. ఇప్పటి వరకు రెస్ సబ్ జుడిస్ అనేది మనం ఎక్కడ చూసుకున్నాము? రెస్ సబ్ జుడిస్లో ఏం చూసాము? ఒక సూట్ అనేది ఒక కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్, సేమ్ పార్టీస్ వాళ్ళ మధ్యలో ఏవైతే సూట్స్ ఫైల్ అయితే అటువంటి సూట్స్ ప్రీవియస్లీ సూట్ ఉంది కాబట్టి సబ్సీక్వెంట్గా ఏదైతే సూట్ ఫైల్ చేశారో ఆ సూట్ అనేది స్టే అయిపోతుందని చెప్పి రెస్ సబ్ జుడిస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు రెస్ జుడికేటా అంటే ఏంటి? సేమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ప్రియం గారు ఉన్నారు. ఓకే, ప్రియం గారు భారతి గారి పైన ఒక సూట్ వేశారు. ఏమని? సేమ్ ప్రాపర్టీ పైన, ఇది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, దీంతో భారతి గారికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి సూట్ వేశారు. దీనిలో తిరుపతి కోర్టు ఏం చేసింది? జడ్జిమెంట్ ఇచ్చేసింది. ఏంటి? ప్రియం గారు, ఇది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కాదండి, ఇది జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అకార్డింగ్ టు ద ఎవిడెన్స్ సబ్మిటెడ్ అని చెప్పి సూట్ అనేది భారతి గారికి ఫేవర్గా ఇచ్చేసింది. ఓకే, ఇప్పుడు ప్రియం గారు ఏం చేశారు? ఇది కాదు, ఇది తప్పు జడ్జిమెంట్ అని చెప్పి కడపకి వెళ్తారు. కడపకి వెళ్ళి కడపలో జూనియర్ కోర్టులో ఇదే సూట్ వేసుకుంటారు. సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్, సేమ్ ప్రేయర్,
మొత్తం సేమ్ పెట్టి సార్ ప్రియం గారు మళ్ళీ ఇంకొక సూట్ వేసుకుంటారు. ఇంకొక సూట్ వేసినప్పుడు ఏమవుతుంది, భారతి గారికి తెలిసి సమ్మన్స్ అందుతాయి కదా, భారతి గారికి తెలిసి భారతి గారు ఏం చేస్తారు, ఆ తిరుపతి కోర్టులో జడ్జిమెంట్ కాపీ ఏదైతే ఆ జడ్జిమెంట్ కాపీ తీసుకొని మొత్తం దాని తాలూకు డిపోజిషన్స్ అన్నీ తీసుకొని వచ్చి ఒక పిటిషన్ ఫైల్ చేస్తారు. ఏమనంటే, అయ్యా ఇలాగా మేము ఆల్రెడీ ఏదైతే సూట్ ఏదైతే ఉందో తిరుపతి కోర్టులో ఆల్రెడీ అది అయిపోయింది, సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ సేమ్ ప్రేయర్ అండి, మొత్తం సూట్ అంతా సేమ్, ఊరికే నన్ను హెరాస్ చేయడానికి ఇలా చేస్తున్నారు అని చెప్పి భారతి గారు ఒక పిటిషన్ వేసుకుంటారు కడప కోర్టులో అలాంగ్ విత్ ద జడ్జిమెంట్ డిపోజిషన్స్ అన్నీ. ఇప్పుడు కోర్ట్ ఏం చేస్తుంది అంటే ఆ డాక్యుమెంట్స్ చూసి హీరింగ్ అంతా చూసుకొని ఈ ప్రజెంట్ సూట్ ఏదైతే ఉందో దాన్ని డిస్మిస్ చేసేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ రెస్ జుడికేటా. అర్థమైందా అండి? రెస్ జుడికేటా. రెస్ సబ్ జుడిస్ అంటే ఏంటంటే సూట్ పెండింగ్లో ఉండాలి. ప్రీవియస్లీ ఒక సూట్ పెండింగ్ ఉండాలి, అదే సూట్ లాగా ఇంకొక సూట్ వేరే దగ్గర సేమ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కోర్టులో ఫైల్ చేసుకుంటే ఈ రెస్ సబ్ జుడిస్ అప్లికబుల్ అయ్యి ఏదైతే సబ్సీక్వెంట్ సూట్ ఏదైతే ఉందో అది స్టే అయిపోతుంది. ఈ రెస్ జుడికేటాకి వచ్చేసరికి ఏంటి, ప్రీవియస్గా ఒక సూట్ మీద ఆర్డర్ ఇచ్చేశారు, సేమ్ పార్టీస్ వచ్చి మళ్ళీ ఇంకొక సూట్ వేసుకున్నారు, సేమ్ ప్రేయర్ సేమ్ రిలీఫ్ సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంది దీంట్లో కూడా. అప్పుడు ఏంటి, ఆల్రెడీ ప్రీవియస్గా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసింది కాబట్టి సేమ్ జ్యూరిస్డిక్షన్ కోర్టు ఈ సబ్సీక్వెంట్గా ఫైల్ చేసిన సూట్ ఏదైతే ఉందో దట్ విల్ బి డిస్మిస్డ్. సో దిస్ ఈస్ ది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ రెస్ జుడికేటా అండ్ రెస్ సబ్ జుడిస్. రెస్ జుడికేటా ఇస్ ఇట్ క్లియర్? ఎస్ మేడం, మీరు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు అలేఖ్య గారు ఏం క్వశ్చన్ అడిగారంటే, ఇప్పుడు ఇక్కడ ఇండియన్ కోర్ట్స్లో కోర్టు సేమ్ ప్రాపర్టీ సేమ్ దీనిపైన ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఫారెన్ కోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, దెన్ విచ్ కోర్ట్ విల్ ఏ కోర్ట్ పాస్ చేసిన జడ్జిమెంట్ ఇండియాలో కానివ్వండి ఇక్కడ ఎన్ఫోర్సిబుల్ అవుతుంది అని చెప్పి అలేఖ్య గారు అడిగారు. ఓకే, ఇప్పుడు మీకు ఒక చిన్న సిచ్యువేషన్ ఇస్తాను సేమ్ దీనిపైనే. ఇది ఇప్పుడు మేము చేస్తున్న ఒక కేసు ఇది. ఏ హస్బెండ్, బి వచ్చి వైఫ్. ఓకే, ఏ అండ్ బి ఏం చేశారంటే మ్యూచువల్గా అగ్రి అయ్యి యూఎస్లో డివోర్స్ తీసుకున్నారు. ఓకే, దిస్ ఈజ్ నాట్ కంప్లీట్లీ సివిల్, కానీ నేను మీకు చెప్తున్నాను సివిల్ ఎక్కడొస్తో చెప్తున్నాను. డివోర్స్ ఇట్స్ ఎ ఫ్యామిలీ మ్యాటర్. ఓకే, డివోర్స్ అనేది తీసుకున్నారు. ఓకే, యుఎస్ కోర్ట్ అనేది డివోర్స్ ఇచ్చేసింది, మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ ఇచ్చింది. దానిలో పాయింట్స్ ఏం మెన్షన్ చేసిందంటే, జ్యువెలరీ ఏదైతే ఉందో హస్బెండ్ ఏదైతే జ్యువెలరీ తీసుకున్నాడు డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఆ జ్యువెలరీ రిటర్న్ చేయాలని, ప్లస్ పాపకి నెల మంత్లీ మెయింటెనెన్స్ కింద ఒక $30,000 ఎంతో ఇవ్వాలని చెప్పి యుఎస్ కోర్ట్ అనేది ఆర్డర్ ఇచ్చింది. దట్ ఈస్ ద జడ్జిమెంట్. ఓకే, ఇప్పుడు ఇండియన్ కోర్ట్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు ఏం వేసుకున్నారు, వీళ్ళు డివోర్స్ కాకుండా మెయింటెనెన్స్ వేసుకున్నారు. మీ క్వశ్చన్ దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది, నేను మీకు ఇంటర్లింక్ చేసి చెప్తాను వినండి. వీళ్ళు ఇక్కడ ఇండియన్ కోర్టులోకి వచ్చి ఏం వేసుకున్నారు, మెయింటెనెన్స్ వేసుకున్నారు. ఓకే, మెయింటెనెన్స్లో బోత్ ద పార్టీస్ ఏమని యాక్సెప్ట్ చేశారు. ఆల్రెడీ యూఎస్ కోర్ట్ ఏం చేసింది, యూఎస్ కోర్ట్ $30,000 మీరు మెయింటెనెన్స్కి ఇవ్వాలి అని చెప్పి వేసుకుంది. అది పార్టీ ఎవడైతే హస్బెండ్ ఉన్నాడో దాన్ని అక్నాలెడ్జ్ చేయలేదు, దాన్ని $1 కూడా పే చేయలేదు. సో వీళ్ళేం చేశారు, ఇండియన్ కోర్టు దగ్గరకు వచ్చి ఇండియన్ కోర్టులో మళ్ళీ మెయింటెనెన్స్కి సూట్ వేసుకున్నారు. ఓకే, మీకు సెక్షన్ 13లోకి వచ్చినప్పుడు మేము ఫారెన్ కోర్ట్స్ జడ్జిమెంట్ అప్లికబిలిటీ కూడా చెప్తాను ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఈ కేసు నేను సాల్వ్ చేయనివ్వండి. మీకేంటంటే ఆ ఫారెన్ కోర్ట్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో బోత్ ద పార్టీస్ ఏదైతే ఉన్నారో ఇండియన్ కోర్టులో వేసుకున్న మెయింటెనెన్స్ సూట్లో బోత్ ద పార్టీస్ ద మెయింటెనెన్స్ని అక్నాలెడ్జ్ చేశారు. ఎప్పుడైతే అక్నాలెడ్జ్ చేస్తుందో ఇండియన్ కోర్ట్ ఏదైతే కోర్టు ఉందో దట్ విల్ హ్యావ్ ఏ పర్సువేసివ్ ఎఫెక్ట్. అంటే కోర్టు ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద కోర్ట్ బట్ ఇట్ ఈస్ పర్సువేసివ్. అంటే తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కన్సిడరింగ్ ద రీజన్స్ గివెన్ బై ద కోర్ట్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బయాస్డ్, if it is reasonable, there is 120% tendency that the Indian court will consider the judgment of a foreign court. ఇది కంప్లీట్లీ ఏమవుతుంది, మీరు ఏ కోర్టు జడ్జిమెంట్ ఫాలో అవుదాం అనుకుంటున్నారో ఆ కోర్టు దాని జడ్జిమెంట్ మీరు ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు. ఫారెన్ కోర్ట్ జడ్జిమెంట్స్ని కూడా మీరు ఇండియాలో ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు. కానీ ఇది ఏ విధంగా మీకు ఏ కోర్ట్ జడ్జిమెంట్ నచ్చింది, మీకు అలేఖ్య గారికి ఇండియన్ కోర్ట్ జడ్జిమెంట్ నచ్చిందా, ఫారెన్ కోర్ట్ జడ్జిమెంట్ నచ్చిందా? ఓకే, మీకు ఫారెన్ కోర్ట్ జడ్జిమెంట్ నచ్చింది.
దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు, ఇండియన్ కోర్టులో సెక్షన్ 13 ఆఫ్ సిపిసి కింద ఫారెన్ జడ్జిమెంట్ అని చెప్పి మీరు దాని మీద సూట్ ఫైల్ చేసుకుంటారు దాని ఎన్ఫోర్సబిలిటీకి. కోర్టు ఏం చేస్తుంది, దాన్ని కంక్లూజివ్గా తీసేసుకొని ఇచ్చేది ఆర్డరు. మళ్ళీ కోర్టు ఏదైతే ఉందో మళ్ళీ దాని మీద ఎవిడెన్స్, మళ్ళీ దానిపైన హీరింగ్, ఓకే ఫారెన్ కోర్టు ఏదైతే ఉందో ఇది జస్ట్గానే ఇచ్చింది, సో దీన్ని మనం ఇక్కడ ఎన్ఫోర్స్ చేయొచ్చు అని కోర్టుకు అనిపించినప్పుడు మాత్రమే కోర్టు జడ్జిమెంట్ పాస్ చేస్తుంది ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఫారెన్ జడ్జిమెంట్. అప్పుడు మీరు దానిపైన ఈపీ వేసుకొని దాన్ని ఎన్ఫోర్స్ చేసుకుంటారు. అలా లేదు, ఇది ఫారెన్ కోర్ట్ జడ్జిమెంట్ ఇండియన్ కోర్ట్స్లో ఎన్ఫోర్స్ అవ్వాలంటే జరిగే ప్రొసీజర్. లేదు మీకు ఇండియన్ కోర్ట్ జడ్జిమెంటే నచ్చింది, ఫారెన్ కోర్ట్ నచ్చలా, వదిలేయచ్చు. ఫారెన్ కోర్ట్ జడ్జిమెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ బైండింగ్ ఎఫెక్ట్ ఆన్ ఇండియన్ కోర్ట్స్. ఒకటి పార్టీగా మీరు ఏది ఫాలో అవుదాం అనుకుంటున్నారు, ఫారెన్ కోర్ట్ జడ్జిమెంట్ ఫాలో అవుదాం అనుకుంటున్నారా, ఇండియన్ కోర్ట్ జడ్జిమెంట్ ఫాలో అవుదాం అనుకుంటున్నారా, మీరు ఏ విధంగా అనుకుంటున్నారో దాని ప్రకారం మీరు ప్రొసీజర్ ఆఫ్ లాని యూజ్ చేసుకొని మీరు ఇచ్చేసుకోవచ్చు. అలేఖ్య గారు అర్థమైందా అండి? కాదు మేడం, అవసరం లేదు, బోత్ పార్టీస్ కన్సెంట్ అవసరం లేదు. ఉదాహరణకి వన్ ఆఫ్ ద పార్టీ కన్సెంటే ఉందనుకోండి మేడం, ప్లెయింటిఫ్ ఉన్నాడు, ప్లెయింటిఫ్కి ఫేవర్గా యూఎస్ కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది, కానీ డిఫెండెంట్ ఎవరైతే ఉన్నారో దాన్ని అక్కడ ఎన్ఫోర్స్ చేయలేదు, వాడు డైరెక్ట్గా ఇండియాకి వచ్చేసాడు. మీరేం చేస్తారు, ఇలా సో జడ్జిమెంట్ పాస్ అయ్యింది అగైన్స్ ద డిఫెండెంట్, కానీ అతను ఏదైతే ఉందో నాకు ఇచ్చేయట్లేదు, సో మీరు ఈ ఫారెన్ కోర్ట్ జడ్జిమెంట్ ఇండియాలో ఎన్ఫోర్స్ చేయండి అని ఇక్కడ ఇండియన్ కోర్ట్స్లో వేసుకుంటారు. కోర్ట్ ఫీజు కడతారు, అంతా కడతారు. కట్టిన తర్వాత ఇట్స్ అప్ టు ద కోర్ట్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ఎవిడెన్స్ వెదర్ టు ఎన్ఫోర్స్ ద జడ్జిమెంట్ ఆర్ నాట్. బోత్ ద పార్టీస్ కన్సెంట్ ఉంటే ఇంకేముంది మేడం, దాన్ని ఎన్ఫోర్స్ చేయాల్సిన పని ఏముంది, బోత్ ద పార్టీస్ మాట్లాడుకుంటారు, ఆ జడ్జిమెంట్ ఎన్ఫోర్స్ చేసేసుకుంటారు. అవసరం లే, పార్టీస్ ఒప్పుకోవట్లేదు కాబట్టే మీరు మళ్ళీ కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా ఎన్ఫోర్స్ చేసుకుంటున్నారు. సార్, ఇఫ్ ఏ సూట్ ఈస్ ఫైల్డ్ అండ్ డిసైడెడ్, ద ప్లెయింటిఫ్ లేటర్ ఫైల్స్ ఆన్ అనదర్ సూట్ ఆన్ ద సేమ్ ఇష్యూ బట్ విత్ ఎ డిఫరెంట్ రిలీఫ్, విల్ రెస్ జుడికేటా అప్లై? నో. రిలీఫ్ ఎప్పుడైతే డిఫరెంట్ రిలీఫ్ అవుతుందో రెస్ జుడికేటా డస్ నాట్ అప్లై. సేమ్ పార్టీస్, సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్, సేమ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కోర్ట్స్, సేమ్ ప్రేయర్ ఉండాలి. సేమ్ ప్రేయర్ ఉన్నప్పుడు మాత్రమే రెస్ జుడికేటా అనేది ఇంప్లిమెంట్ అవుతుంది, అదర్వైజ్ ఇంప్లిమెంట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్కి రండి. సెక్షన్ 12 బార్ టు ఫర్దర్ సూట్ వేర్ ఏ ప్లెయింటిఫ్ ఈస్ ప్రీక్లూడెడ్ బై రూల్స్ from instituting a further suit in respect of any particular cause of action. He shall not be entitled to institute a suit in respect of such cause of action in any court to which this code applies. అంటే ఏంటి, ఇది ఆల్రెడీ మీకు ఎక్కడో విన్నట్టుగా ఉంది కదండి, ఇంతసేపు మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి అందరూ. సెక్షన్ 12 ఒకసారి మళ్ళీ చదవండి. Where a plaintiff is precluded by rules from instituting a further suit in respect of any particular cause of action, he shall not be entitled to institute a suit in respect of such action in any court to which this code applies. అంటే ఏదన్నా రూల్ ప్రకారం, ఏదన్నా చట్టం ప్రకారం ఒక సూట్ని మళ్ళీ ఇంకొక దాంట్లో ఫైల్ చేయకుండా అడ్డుకుంటే అటువంటి సూట్ ఇండియాలో ఉన్న ఏ కోర్టులో కూడా మీరు ఫైల్ చేయలేరు. ఇది ఎక్కడుంది, ఆల్రెడీ సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్, సేమ్ ప్రేయర్ పైన, సేమ్ పార్టీస్, సేమ్ జ్యూరిస్డిక్షన్ పైన జడ్జిమెంట్ వచ్చేసి ఉంటే అటువంటి జడ్జిమెంట్ వచ్చేసిన సూట్ ఏదైతే ఉందో మళ్ళీ సబ్సీక్వెంట్గా మీరు సూట్ వేయలేరు. దేని ప్రకారం ఇచ్చారు, రెస్ జుడికేటా ప్రిన్సిపల్ ప్రకారం సబ్సీక్వెంట్ సూట్ని బార్ చేశారు. సో ఈ సెక్షన్ 12 ఏదైతే ఉందో ఈ సెక్షన్ 11 ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సెక్షన్ 12. అంటే ఏం చెప్తుంది, ఏదన్నా ఒక చట్టం ప్రకారం కానివ్వండి, ఏదన్నా ఒక రూల్ ప్రకారం కానివ్వండి, సబ్సీక్వెంట్ సూట్ బార్ చేస్తే ఆ సబ్సీక్వెంట్ సూట్ ఇండియాలో ఎక్కడా మీరు ఫైల్ చేయలేరు అని చెప్పి ఉంది. ఉదాహరణకి మీరు ఒకే సూట్ పైన 2 డిఫరెంట్ రిలీఫ్స్ అడుగుతున్నారు అనుకోండి. అంటే ఏ విధంగా చెప్తాను, ఇప్పుడు మీకు ఇది ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎంవి యాక్ట్లో
ఇప్పుడు రీసెంట్గా సెక్షన్స్ మారాయి. సెక్షన్ 167 ప్రకారం, సెక్షన్ 164 ప్రకారం అబ్సల్యూట్ లయబిలిటీ ఒకటి ఉంటుంది, తర్వాత వైకేరియస్ లయబిలిటీ అనేది ఒక రెండు ఉంటాయి. అబ్సల్యూట్ లయబిలిటీ అంటే ఏంటంటే ఎంబీ యాక్ట్ ప్రకారం మీకు కేస్ ఫైల్ చేయగానే, ఎంబీ యాక్ట్ దేని గురించి చెప్తాను. ఉదాహరణకి మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్స్ అందరు ప్రతి ఒక్కరికి నాకు తెలిసి మీకు ఇన్సూరెన్స్ మీద ఒక కొంచెం ఐడియా ఉంటుంది, పూర్తిగా కాకపోయినా కూడా. ఈ ఇన్సూరెన్స్లో మీరు కరెక్ట్గా చూస్తే రెండు ఇవి ఉంటాయండి లయబిలిటీస్. ఏంటంటే ఓన్ డ్యామేజ్ ఒకటి, తర్వాత థర్డ్ పార్టీ లయబిలిటీ ఒకటి. మీరు కావాలంటే మీ ఇన్సూరెన్స్ పేపర్ చూడండి, దాంట్లో ఓన్ డ్యామేజ్ ఉంటుంది, తర్వాత థర్డ్ పార్టీ ఉంటుంది. యాజ్ పర్ సుప్రీంకోర్టు ఏంటంటే ఓన్ డ్యామేజ్ మీకు లేకపోయినా పర్లేదు, కానీ ప్రతి ఒక్క వెహికల్కి కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏదైతే, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఉదాహరణకి ఏ అనే ఒక వ్యక్తి లారీ వచ్చి బి అనే వ్యక్తి రోడ్లో వెళ్తున్న వ్యక్తిని కొట్టేసింది. ఓకే, ఇక్కడ ఫస్ట్ పార్టీ ఎవరు? లారీ ఓనర్. సెకండ్ పార్టీ ఎవరు? ఇన్సూరెన్స్ కంపెనీ. థర్డ్ పార్టీ ఎవరు? ఎవడైతే చచ్చిపోయాడో వాడు. ఓకే, సో ఆ థర్డ్ పార్టీకి ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇతను డబ్బులు ఇవ్వకుండా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను కాబట్టి కంపెనీ ద్వారా ఇప్పిస్తాడు. దట్ ఈస్ కాల్డ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. ఓకే, దీనికి ఆ చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సెక్షన్ 164 ప్రకారం వేసుకుంటే డెత్ కాబట్టి అసలు ఎవిడెన్స్ ఏమీ క్లియర్ నెగ్లిజెన్స్ ఏమీ కన్సిడరేషన్లోకి చేయకుండా కోర్టు అవుట్ రేట్గా 5 లక్షలు ఇచ్చేస్తుంది. అదే సెక్షన్ 167 ప్రకారం ఇచ్చేసుకున్నారనుకోండి, బోత్ ద పార్టీస్ ఎవిడెన్స్లు తీసుకొని దీనికి సరిత ఏదో క్యాలిక్యులేటర్ ఉంటుందండి, ఆ క్యాలిక్యులేటర్ ప్రకారం వీళ్ళకి కంపెన్సేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. కంపెన్సేషన్ క్యాలిక్యులేట్ చేసి అది 10 లక్షలు రావండి, 15 లక్షలు రానివ్వండి, అవనేది ఫైల్ చేస్తారు. ఇప్పుడు ఒకటే ఫ్యామిలీ బోత్ ద సెక్షన్స్ 164 మీద ఒక దగ్గర, 167 పైన, అంటే తిరుపతి కోర్టులో ఏమో 164తో, కడప కోర్టులో 167తో, రెండు సూట్స్లో కూడా ఉదాహరణకి వీళ్ళు పిటిషన్స్ ఫైల్ చేశారనుకోండి. పిటిషన్స్ ఫైల్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ వీళ్ళు బెనిఫిట్ తీసుకుంటున్నారు, ఇక్కడ వీళ్ళు బెనిఫిట్ తీసుకుంటున్నారు కదా. సో సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ పైన ఏదేంటి అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు రిలీఫ్స్ తీసుకుంటున్నారు కాబట్టి అటువంటి సబ్సీక్వెంట్ సూట్ ఏదైతే ఉందో దట్ విల్ బి బార్డ్. అంటే ఫస్ట్ సూట్ ఇన్ కేస్ 164 ప్రకారం వేసుకుంటే సబ్సీక్వెంట్ సూట్ 167 పైన ఏదైతే వేసుకుంటారో అది చెల్లదు. ఫస్ట్ సూట్ 167 ప్రకారం వేసుకుంటే దాని తర్వాత సబ్సీక్వెంట్ సూట్ 164 ప్రకారం వేసుకుంటే అది చెల్లదు. సో దట్ ఈస్ సెక్షన్ 12. ఇట్ ఈస్ ఏ రెస్ జుడికేటా ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సెక్షన్ 12. అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? సరే, ఇప్పుడు మీకు రెస్ జుడికేటా అర్థమైందా అండి దుర్గా ప్రసాద్ గారు? రెస్ జుడికేటాలో ఏ విధంగా అయితే మీకు ప్రీవియస్ సూట్ పైన ఆల్రెడీ జడ్జిమెంట్ వచ్చేస్తే ఏ విధంగా అయితే ఉందో, సబ్సీక్వెంట్గా కూడా సేమ్ పార్టీస్, సేమ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్, సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ పైన సూట్ ఫైల్ చేస్తే ఆ కేస్ సబ్సీక్వెంట్ సూట్ ఏదైతే ఉందో దట్ విల్ బి డిస్మిస్డ్ కదా. అదే కదా మన రెస్ జుడికేటాలో చెప్పుకుంది. సేమ్ అదే ఈ సబ్సీక్వెంట్గా చెప్తున్నారు. ఏంటి? ఫస్ట్ సూట్లో ఆల్రెడీ జడ్జిమెంట్ అయిపోయి ఉంటే అనేది రెస్ జుడికేటా, జడ్జిమెంట్ అయిపోయి ఉంటే సబ్సీక్వెంట్ సూట్ ఫైల్ చేయడు. కానీ సెక్షన్ 12 ఏంటి? ఫస్ట్ సూట్ మీరు ఫైల్ చేసేస్తేనే కొన్ని రూల్స్ ప్రకారం మీరు సబ్సీక్వెంట్గా సూట్ వేయకూడదు అని బార్ చేస్తే, ఎలా బార్ చేస్తే, ఏదర్ స్పెషల్ లాస్ తరపున కానివ్వండి, ఎనీ అదర్ లాస్ తరపున కానివ్వండి, బార్ చేస్తే ఆ సబ్సీక్వెంట్ సూట్ మీరు ఇండియాలో ఉన్న ఏ కోర్టులో కూడా ఫైల్ చేయలేరు అనేది సెక్షన్ 12. అర్థమైందా? నెక్స్ట్ సెక్షన్ 13. వెన్ ఫారెన్ జడ్జిమెంట్ ఈజ్ నాట్ కంక్లూజివ్. ఫారెన్ జడ్జిమెంట్ ఎప్పుడు కంక్లూజివ్ కాదు అంటే క్వశ్చన్ చూడండి, సెక్షన్ ఎలా స్టార్ట్ అయింది? నెగిటివ్ సెన్స్లో స్టార్ట్ అయింది. ఓకే, సెక్షన్ నెగిటివ్ సెన్స్లో స్టార్ట్ అయింది అంటే ఏంటి? ఈ కింద ఉన్న సర్కమ్స్టెన్సెస్ కాకుండా మిగిలిన ఏ సర్కమ్స్టెన్స్లో అయినా కూడా ఫారెన్ జడ్జిమెంట్ ఈజ్ కంక్లూజివ్. సెక్షన్ నెగిటివ్ సెన్స్లో స్టార్ట్ అయింది అంటే దాని కింద ఉన్న ఏవైతే ఎక్సెప్షన్స్ ఉన్నాయో ఆ ఎక్సెప్షన్స్ని మినహాయించి
వేరే విధంగా అంటే ఏ పరంగా అయినా కూడా ఫారెన్ జడ్జిమెంట్ ఈజ్ కంక్లూజివ్. ఈ కిందున్న ఫోర్ మెథడ్స్లో మాత్రమే ఫారెన్ జడ్జిమెంట్ ఈజ్ నాట్ కంక్లూజివ్ అని చెప్పి డైరెక్ట్గా ఇచ్చేసాడు మనకి. ఓకే, సో కమ్ టు సెక్షన్ 13. A foreign judgment shall be conclusive as to the matter thereby directly adjudicated upon between the same parties or between parties under whom they or any of them claim litigating under the same title. అంటే ఏంటి, ఇందాక మేడం గారు అడిగారు చూడండి, అలేఖ్య గారు, ఫారెన్ కోర్టులో ఆల్రెడీ జడ్జిమెంట్ అయిపోయింది, దాన్ని ఇండియన్ కోర్టులో మనం ఎన్ఫోర్స్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎప్పుడు సేమ్ పార్టీస్ అయి ఉండాలి, సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్ అయి ఉండాలి, సేమ్ ఇదై ఉండాలి. ఈ సర్కమ్స్టెన్సెస్లో మీరు దాన్ని ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు. ఎలాగా? త్రూ ఇండియన్ కోర్ట్స్. వాళ్ళు ఎవిడెన్స్ కన్సిడర్ చేస్తారు, అలా చేస్తారు. ఎవిడెన్స్ కన్సిడర్ చేసి ఏం చేస్తారు? ఎక్సెప్ట్ అని కింద 6 పాయింట్స్ ఇచ్చారు కదా, the court will see whether the foreign judgment will come under the purview of this 6 points. ఈ 6 పాయింట్లలోకి రాకపోతే that foreign judgment will become enforceable in Indian courts or in India. Okay, so ఈ 6 పాయింట్స్ ఏవో చూద్దాం. Where it has not been announced by a court of competent jurisdiction, ఆ యుఎస్ కోర్ట్ కానివ్వండి, ఆ ఫారెన్ కోర్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ కంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ అయి ఉండాలి. ఇది ఎవరు ప్రూవ్ చేసుకోవాలి? ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళపైనే బర్డన్ ఉంటుంది. ఏమని? ఈ ఫారెన్ కోర్ట్ జడ్జిమెంట్ ఇది సరైన జ్యూరిస్డిక్షన్ది కాదు అని ఎవరైతే క్వశ్చన్ చేస్తారో దే హ్యావ్ టు ప్రూవ్ దట్ ద కన్సర్న్డ్ కోర్ట్ does not have any jurisdiction. Next, where it has been given on the not been given on the merits of the case మీద ఇవ్వలేదు అనేది సెకండ్ పాయింట్. నెక్స్ట్, where it appears on the face of the proceedings to be founded on an incorrect view of international law or refusal to recognize the law of India in which law is applicable. మీకు ఉదాహరణకి యుఎస్లో ప్రాస్టిట్యూషన్ అనేది లీగల్, ఫారిన్ కంట్రీస్లో ప్రాస్టిట్యూషన్ అనేది లీగల్, కానీ ఇండియాలో ఇల్లీగల్. సో మీరు అక్కడ ఉంది లీగల్ ఉంది కదా, అక్కడ ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చి ఇక్కడ ఎన్ఫోర్స్ చేయమంటే చెయ్యదు. ఎందుకు? కాంట్రడిక్షన్ ఆఫ్ లాస్. అక్కడిని మీరు ఏ జడ్జిమెంట్ తీసుకొచ్చినా కూడా దట్ హ్యాస్ టు బి ఇన్ కన్సెన్స్ విత్ ఇండియన్ లా, అప్పుడు మాత్రమే దాన్ని ఎన్ఫోర్స్ చేయగలం ఇండియాలో. ఓకే, నెక్స్ట్, where the proceedings in which the judgment was obtained was opposed to natural justice. Principles of natural justice ఏంటి? రైట్ టు బి హర్డ్ అనే ఇంకో 3 పాయింట్స్ ఉన్నాయి కదండి. వాళ్ళ సైడ్ ఎవిడెన్స్ ఏవైతున్నా అన్నీ చూసుకోవాలా, రైట్ టు బి హర్డ్ అని ఇంకో 2 లీగల్ మ్యాక్సిమ్స్ ఉన్నాయి. సో ఈ లీగల్ మ్యాక్సిమ్స్ ప్రకారంగా ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ద ఫారెన్ కోర్ట్ జడ్జిమెంట్ ఈస్ నాట్ కంక్లూజివ్. నెక్స్ట్, వేర్ ఇట్ హ్యాస్ బీన్ అబ్టైన్డ్ బై ఫ్రాడ్, దట్ ఈస్ 5th వన్. ఫ్రాడ్ ద్వారా ఏదన్నా చీట్ చేసి కోర్ట్ని మిస్లీడ్ చేసి ఆ జడ్జిమెంట్ తెచ్చుకుంటే దెన్ ఆల్సో దట్ ఈస్ నాట్ కంక్లూజివ్. వేర్ ఇట్ సస్టైన్స్ ఏ క్లెయిమ్ ఫౌండెడ్ ఆన్ ఎనీ బ్రీచ్ ఆఫ్ లా ఇన్ ఫోర్స్ ఇన్ ఇండియా, ఏదన్నా ఒక ఇండియన్ లాకి బ్రీచ్ చేసేటట్టుగా ఫారెన్ జడ్జిమెంట్ ఉంటే దెన్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఏ కంక్లూజివ్ ఫారెన్ జడ్జిమెంట్. ఈ 6 సర్కమ్స్టెన్సెస్లో రాకుండా ఉంటే దెన్ దట్ ఫారెన్ జడ్జిమెంట్ ఈస్ కంక్లూజివ్. అర్థమైందా? సో ఎవరన్నా మిమ్మల్ని అడిగితే ఏమని, వెదర్ ఫారెన్ జడ్జిమెంట్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ఇండియా అంటే ఎస్ ఇట్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ఇండియా సబ్జెక్ట్ టు ఇట్ డస్ నాట్ కమ్ అండర్ దిస్ 6 కేటగిరీస్ అని చెప్పి మీరు ఈ 6 కేటగిరీస్ రాయాలి. ఓకే, నెక్స్ట్ 14th, వాట్ ఈస్ ద ప్రిజంప్షన్ యాజ్ టు ఫారెన్ జడ్జిమెంట్స్? ద కోర్ట్ షల్ ప్రిజ్యూమ్ అపాన్ ద ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ purporting to be a certified copy of a foreign judgment that such a judgment was pronounced by a court of competent jurisdiction unless the contrary appears on the record, but such presumption may be displaced by proving want of jurisdiction. సో మనం పైన సెక్షన్ 13లో ఏం చదువుకున్నామో ఈ 6 కేటగిరీస్ కిందకు వస్తే that foreign judgment is not conclusive అన్నారా? సో దాని తాలూకు ప్రిజంప్షనే ఇది. యాజ్ సూన్ యాజ్ foreign judgment is taken, that foreign judgment is considered to be genuine
అన్లెస్ అండ్ అంటిల్ కాంట్రరీ ఈస్ ప్రూవ్డ్. అంటే ఏంటి? ద బర్డన్ ఈజ్ ఆన్ ద అదర్ పార్టీ టు ప్రూవ్ దట్ దిస్ జడ్జిమెంట్ విల్ కమ్ అండర్ ద 6 categories. ఈ సెక్షన్ దేనికి ఇచ్చారు? బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరిపైన ఉందో మెన్షన్ చేయడానికి ఈ సెక్షన్ అనేది ఇన్కల్కేట్ చేశారు సిపిసిలో. అర్థమైందా? ప్రిజంప్షన్ సెక్షన్ 14 ప్రిజంప్షన్ ఎందుకు పెట్టారు? ప్రిజంప్షన్స్ ఎప్పుడూ కూడా బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరిపైన ఉంటుందనే చూపించడానికి మాత్రమే పెడతారు. ఇప్పుడు ఉదాహరణకి ఎవిడెన్స్ యాక్ట్లో ప్రిజంప్షన్ యాజ్ టు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఏముంది? యాజ్ సూన్ యాజ్ ద డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఈస్ ప్రెజెంట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి జెన్యూన్. అంటే ఏంటి? ద బర్డన్ ఈజ్ ఆన్ ద అదర్ పార్టీ టు ప్రూవ్ దట్ ద రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఈజ్ నాట్ జెన్యూన్. సో అదే విధంగా ఇక్కడ సెక్షన్ 14లో ఫారెన్ జడ్జిమెంట్ సబ్మిట్ చేయగానే ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి జెన్యూన్. బట్ ద బర్డన్ అదర్ పార్టీ ఏం ప్రూవ్ చేయాలి? లేదు ఇది 6 categories వస్తుందని చెప్పి అదర్ పార్టీ ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ఫారెన్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో దట్ విల్ బికమ్ నాట్ కంక్లూజివ్ అండ్ ఇట్ విల్ లూజ్ ఇట్స్ బైండింగ్నెస్. స్టూడెంట్స్ అర్థమైందా అండి సెక్షన్ 14?